హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తమ్నైల్ చూసే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా, చెర్రీకి ఈసారి భోగిపల్లి పోసాము. ఈసారి అమ్మ వాళ్ళ ఇంట్లో పోసాము అనమాట. లాస్ట్ ఇయర్ అయితే మా హనీగాడికి చెర్రీకి కలిపి పోసాము. ఈ ఇయర్ హనీగాడి వాళ్ళు రాలేదు, సో చెర్రీ ఒక్కడికే పోసాము. ఇది సెకండ్ ఇయర్ అనమాట చెర్రీకి. అండ్ నేను ఇంకా ఏదైనా ఒక ఫంక్షన్ చేయాలంటే నాకైతే బ్యాక్ డ్రాప్ కంపల్సరీ అనమాట. ఏదో ఒక చిన్న డెకరేషన్ అయినా ఉండాలి నాకైతే. సో అందుకని నేను మా డాడీని కూర్చోబెట్టేశాను డెకరేషన్కి, నాతో పాటు హెల్ప్ చేయడానికి. అండ్ మేము వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి చిన్న గిఫ్ట్ ప్లాన్ చేసామన్నమాట. అదైతే అమ్మ సర్దేస్తుంది. అండ్ ఇవైతే నేను డెకరేషన్ గిఫ్ట్ ర్యాపింగ్ పేపర్స్ ఉంటాయి కదా, అవి తెచ్చి కైట్స్ లాగా చేసి బ్యాక్ డ్రాప్ రెడీ చేస్తున్నాను అనమాట. అండ్ రిటర్న్ గిఫ్ట్లో అయితే తాంబూలం ఇస్తాం కదా, తాంబూలం ఒత్తిగా ఇవ్వడం ఎందుకనేసి ఒక చిన్న బుట్ట లాంటివి తీసుకొచ్చామన్నమాట రిటర్న్ గిఫ్ట్లో ఇవ్వడానికి. అండ్ ఫైనల్ డెకరేషన్ అయితే ఇదనమాట. నేను యాక్చువల్గా ఇంకా న్యాచురల్గా చేద్దాం అనుకున్నా, కానీ కొన్ని దొరకకపోయేసరికి బెలూన్స్తో అలా ఆర్ట్ చేసి అండ్ ఇలా ఫైనల్గా ఫినిష్ చేస్తామన్నమాట. అండ్ వచ్చిన వాళ్ళకి ఇలా చైర్స్ వేసాము కూర్చోడానికి. ఇంకా వీళ్ళైతే రెడీ అయిపోయారు, మా లియాగాడు అండ్ పరి కూడా రెడీ అయిపోయి వచ్చారనమాట. ఇంకా చెర్రీ వాళ్ళతో ఆడుకుంటున్నాడు. అసలు పండగ మొత్తం మన పిల్లల్లోనే ఉంటుంది కదా. అండ్ మా ఇంటి దగ్గర ఇంకో బుడ్డోడికి కూడా భోగిపల్లి పోస్తుంటే అక్కడికి కూడా వెళ్ళేసి వచ్చామన్నమాట. ఈలోపు మా ఇంటి దగ్గర కూడా మనం ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ వచ్చేస్తున్నారు ఒక్కొక్కరుగా. సో మేమైతే స్టార్ట్ చేసేసాము భోగిపల్లి పోయడం. అందరికన్నా ఫస్ట్ తల్లి భోగిపళ్ళు పోయాలంట వాళ్ళ పిల్లలకి. అంటే ఫస్ట్ అసలు ఈ భోగిపళ్ళు తీయడం అంటే ఒక దిష్టి కైండ్ ఆఫ్ తీసేసి చేయడం అంట. నాకైతే కొంచెం చిన్ను లేడని అండ్ మా అత్తయ్య మామయ్య కూడా లేరని కొంచెం మిస్సింగ్ ఫీలింగ్ వచ్చిందనమాట. బట్ ఒక్కొక్కరిగా అందరూ వచ్చి వేస్తుంటే సో బ్యాక్ టు నార్మల్ అయిపోయాను. సో వాళ్ళు లేరని కొంచెం బాధేసింది. ఫస్ట్ కొంచెం సేపు నార్మల్ ఉన్నాడు, ఇంకా తర్వాత అయితే ఫుల్ క్రాంకీ అయిపోయాడు. అసలు తనకి చాలా చిరాకు అనమాట చెర్రీకి ఇలా ఏమన్నా మీద ఉన్నా అసలు అలా. ఇంకా ఫ్రూట్స్ ఉండేసరికి అవి కొంచెం చికాక్గా అనిపించి ఇంకా ఏడుపు స్టార్ట్ చేశాడు. ఇంకా మా లియా గారిని కూడా పిలిచి పక్కన కూర్చోమని అనమాట. సో పక్కన లియా కూర్చుంటే అప్పుడు హ్యాపీగా కూర్చున్నాడు ఇంకా కదలకుండా. సో అలా అయితే మా భోగిపళ్ళు స్టార్ట్ చేసాము. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అసలు భోగిపళ్ళు ఎందుకు పోస్తారు అండ్ వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ఇట్ అనేసి అదంతా నేను షార్ట్ వీడియోలో చెప్తాను అనమాట. సో షార్ట్ వీడియో తప్పకుండా చూడండి. అండ్ ఇంకా ఒక్కొక్కరుగా అందరూ వచ్చి మా చెర్రీ గారికి బ్లెస్సింగ్ ఇస్తున్నారు. సో
అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చేసారు చెర్రీకి. లాస్ట్లో అయితే హారతితో ఎండ్ చేసామన్నమాట. ఇలా ఫైనల్గా హారతి అయితే తప్పకుండా ఇవ్వాలంట. సో అలా అయితే మా భోగిపల్లి కార్యక్రమం అయిపోయింది. అండ్ ఇప్పుడైతే అసలు టాస్క్ స్టార్ట్ అవుతుంది మా మమ్మీకి. సో క్లీనింగ్ ప్రోగ్రామ్ అనమాట. ఇప్పుడు అక్కడ అన్నదంతా పాపం ఫైనల్గా వాళ్ళే కదా, అన్ని ఫంక్షన్స్లో ఏదైనా మనమైతే ముందు హడావిడి చేసి ఫుల్ రెడీ అయిపోతాం, ఎండ్కి వచ్చేసరికి మొత్తం పనంతా వాళ్ళ మీదకి తోసేస్తాం. సో మమ్మీ అయితే మొత్తం ఇక్కడ క్లీన్ చేసేస్తుంది అనమాట. సో మెయిన్ టాస్క్ అయితే ఇదే కదా. అండ్ ఇంకా ఈ బ్యాక్ డ్రాప్ డెకరేషన్ కూడా రిమూవ్ చేయాలి. అండ్ ఈలోపు చెర్రీకి డ్రెస్ చేంజ్ చేశాను, వాడు కొంచెం ఫ్రీ అవుతాడనేసి. అండ్ నేను డిన్నర్ కూడా ముందే పెట్టేశాను, ఆకలేసి కొంచెం క్రాంకీ ఉంటాడేమో అని. పడుకునే ముందు కొంచెం జావిద్దామని జావ చేస్తున్నాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.